ప్రస్తుతం మనం చూసినట్లయితే తెలంగాణ ఇచ్చిన రోజు సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి కూడా గారు. ఆ రోజు మనకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నటువంటి పరిస్థితి. ఒక ప్రధానమంత్రిగా ఆ రోజు ఉన్నటువంటి ఆయన నేతను పిలవకుండా, ఒక యూపీఏ ఈ ఏఐసిసికి అధ్యక్షుడు ఉన్నటువంటి ఖర్గేని పిలవకుండా సోనియా గాంధీనే ఎందుకు ఆహ్వానించాలా? ఈ ఈ దేశంలో గడిచిన 65 ఏళ్ళు అమ్మల పాలన నడిచింది. ఇప్పుడు అయ్యల పాలన నడుస్తుంది. అందుకే తేడా ఉంది. ఓకే. సో అయ్యల పాలన అమ్మల పాలనకి చాలా తేడా ఉంటుంది. రెండు వేరు కాదు, కాకపోతే పాలనలో తేడా ఉంటుంది. ఆ తేడా వల్ల అవన్నీ జరిగినాయి. ఏదైతేనేమి మాకు తెలంగాణ ఇచ్చింది అనే కృతజ్ఞత భావం ఉంది, గౌరవిస్తాం. కానీ ఈ ప్రభుత్వం ఆమె కృతజ్ఞత కాదు, ఇలా చనిపోయిన నిరుద్యోగులకి, ఉద్యమకారులకి సంస్మరణ సభ చేయాలి. ఇలా ఆ సంస్మరణ వేదికగా ఇలా వాళ్ళ కళ్ళు కనిపిస్తలేవు, కళ్ళల్లో సీసం పడ్డట్టుంది. సీసం పడ్డదో లేకపోతే జిల్లెళ్ళు పడ్డాయో అర్థం కావట్లేదు. మొన్న రీసెంట్గా ఒక 5 పథకాల కోసం ఒక అప్లికేషన్ పిలిచిండ్రు, ఇప్పటికి సార్ట్ అవుట్ కాలే. ఈ నెలలోనే సార్ట్ అవుట్ అవుతున్నాయి. 17 తారీఖు, 19 తారీఖు, 18 తారీఖు అన్నారు. మరి అవిట్లలో ఒక కాలం పెట్టినావు కదా, ఉద్యమకారులకు గుర్తిస్తా అని. గలను గుర్తించినవా? మమ్మల్ని గుర్తియకపోయి మేము బతుకున్నాం, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. ఇంకా 1969 వాళ్ళు ఒక కేసు వేసి ఒక ఆర్డర్ పట్టుకొచ్చి నీ మీద నీ బొంద మీద ఒక రిప్రజెంటేషన్ పెట్టిర్రు, ఈ ప్రభుత్వం అనే బొంద మీద. మరి గాలన్న గుర్తించారు అదివా? కళ్ళు కనిపిస్తలేవా? సోయి లేదా? మరి ఏంది? కళ్ళు కనిపిస్తలేవా అని అనుకుంటున్నా. జిల్లెళ్ళు గిన్న పడ్డాయా అని అడుగుతున్నా. గుర్తించడానికి ఏమన్నా నిధులు కావాలా, లేకపోతే ఇంకేమైనా బయట దేశాల నుంచి కాగితాలు తీసుకురావాలా వాళ్ళని గుర్తించడానికి? గవర్నమెంట్ దగ్గర డాక్యుమెంట్ లేదా? మేము అప్లికేషన్స్ పెట్టుకోలేదా? మేము ఎంక్లోజ్ చేసుకోలేదా? ఎంక్లోజర్స్ పెట్టినాం కదా. మరి గాళ్ళని గౌరవించు. ఇలా గాళ్ళని గౌరవించినాక మీ అమ్మని గౌరవించు. మీ అమ్మను మా అమ్మని చేయి, మేము ఒప్పుకుంటాం. మమ్మల్ని మా తోటమ్మలని గౌరవించకుండా, మా సొంత అమ్మలను గౌరవించకుండా పరాయమ్మను మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం? అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా ఈ ప్రభుత్వానికి. ఇలా నోరు తెరవాల్సి వస్తుంది. నోరు తెరిస్తే సస్తారు. ఇలా